రేబీస్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ఒక 35% నుంచి 40% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్, అంటే ప్రపంచంలో ఉన్న రేబీస్ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, రేబీస్ వచ్చిందంటే అది చచ్చిపోడే, ఇంకా ఏం లేదు అక్కడ. ఇప్పటిదాకా ఫెటాలిటీ అనేది 100% రాసుకోండి అక్కడ. ఎవరికన్నా కుక్క గడిచి పిచ్చి కుక్క గడిచి వాళ్ళకి రేబీస్ వచ్చింది అంటే ఇంకా చచ్చిపోడే అనమాట. అయితే దీనిపైన ఎందుకు ఈ వీడియో చేస్తా ఉన్నాను అంటే, ప్రజలారా, ఇది యాక్చువల్లీ ఏంటంటే సుప్రీం కోర్టు దీనిపైన కొన్ని వర్డిక్ట్ ఇచ్చింది. ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది అనమాట. దానికి పెడితే అసలు దానికి సంబంధించింది అదొక్కటే కాకుండా రేబీస్ వ్యాక్సిన్ పైన కూడా ఈ మధ్య కాలంలో ఆర్టికల్ ఒకటి ఆస్ట్రేలియా పబ్లిష్ అయింది. మన వాళ్ళు రేబీస్ వ్యాక్సిన్ తయారు చేసింది ఇన్ఎఫెక్టివ్, సరిగా పని చేయట్లేదు అని చెప్పి ఇచ్చిండ్రు. ఇమాజిన్ 100% ఫెటాలిటీ ఉన్న డిసీజ్, 100% ఫెటాలిటీ అంటే అది వచ్చిందంటే ఇక చచ్చిపోడే. అట్లాంటి డిసీజ్ కు వ్యాక్సిన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అంటే, ట్రీట్మెంట్ లో ప్రాబ్లం ఉంది అంటే అది ఎంత కష్టమైన వ్యాక్సిన్ ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత తప్పు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు కిల్లింగ్ సంబడి. ఈ వ్యాక్సిన్ ఈ విధంగా ఇచ్చినట్టే, నిజంగా ఇన్ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టే మనం చంపేసినట్టే వాళ్ళని. అట్లాంటి సిచ్యువేషన్స్ ని మనం అవాయిడ్ చేయాలి. ఎట్లా అవాయిడ్ చేస్తా ఉంటాం అంటే, సుప్రీం కోర్ట్ సేస్ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏ డేంజర్. అనిమల్ గ్రూప్స్ ఫ్లాగ్ వయలేషన్ ఆఫ్ స్టాట్యూటరీ రూల్. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఇట్లా ఈ పిచ్చి కుక్కలు ఎక్కువ ఉన్నాయంటే, ఇది ఎవరు చెప్పిన దీనికి వాళ్ళు పెట్టేకపోయిన ఇది ఎవరు చెప్పినట్టే, సుప్రీం కోర్టు 3 జడ్జి బెంచ్, ఓకే, జస్టిస్ విక్రమ్ గారికి సంబంధించిన 3 జడ్జి బెంచ్ ఏం చెప్పిందంటే, ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ కుక్కలు ఉండరాదు. అంటే లెట్స్ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి అనుకుందాం. మన దగ్గర ఎన్ని స్కూల్స్ ఉన్నాయంటే, మొత్తం భారతదేశంలో ఒక 15,000 స్కూల్స్ ఉంటే, ఒక్కొక్క స్కూల్ దగ్గర యావరేజ్ గా ఇన్స్టిట్యూట్ దగ్గర 10 కుక్కలు ఉంటాయి కావచ్చు. 10 కుక్కలు ఉంటే మొత్తం ఎన్ని కుక్కలు అయినప్పుడు 15 లక్షలు ఇంటూ 10 ఒక 1.5 crores అంటే 1.5 కోటి కుక్కలు అయినాయి. అక్కడ 1.5 కోటి కుక్కల్ని ఇవన్నిటిని షెల్టర్ లో పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కుదరదు అని చెప్పి అడ్వకేట్ ఏం చెప్పినంటే, ఇది కుదరదు, ఎందుకంటే ఈ ఇన్ని కుక్కల్ని 1.5 కోటి కుక్కల్ని పెట్టాలంటే కనీసం 50,000 1 లక్ష ఇన్స్టిట్యూట్స్ కావాలి, అంటే కుక్కలు ఉండే ప్లేసులు కావాలి. మరి అంతంత ప్లేసులలో పెట్టడం అంటే చాలా కాస్ట్లీ అవుతుంది అది. ఎందుకంటే కుక్కల్ని ఒక షెడ్ లో పెడితే ఒక 2 నెలల కోసం అని 6 లక్షల రూపాయలు అవుతుంది దాని ఖర్చు. అంటే కుక్కల తిండికి దానికి ఒక 6 లక్షల రూపాయలు జస్ట్ ఈ 200 కుక్కలకే అయితే, మరి 1.5 కోటి కుక్కలకి ఎంత పైసలు కావాలి అంటే చాలా ఎక్కువ కావాలి. సో అంత బడ్జెట్ మన దగ్గర ఉందా అంటే అంత బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేదు కాబట్టి మరి ఏం చేయాలి అని అంటే, కుక్కలకు బర్త్ కంట్రోల్ లాగా కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వడం కానీ, ఇంకా కాస్ట్రేషన్ చేయడం కానీ అట్లాంటివి చేసేస్తే కుక్కలకు ఎక్కువ పిల్లలు పుట్టాయి, ఇంకా వీటిని రోడ్ పైన వదిలిపెట్టేవచ్చు అట్లా అని చెప్పి ఉన్నది. అయితే దీనిపైన ఈ వాదోపాదాలు జరుగుతున్నాయి. ఇంకొక కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను చూడండి ప్రజలారా. అయితే ఇక్కడ ఆల్రెడీ చెప్పినాను కదా, ఇగో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ కావాలి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ దగ్గర ఇంత అయితే ఇంత అని మనం లెక్కలు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది ఎక్కడ వచ్చింది అంటే, యాక్చువల్లీ ప్రాబ్లం వల్ల ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే, ఇగో ఈ వ్యాక్సిన్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ కౌంటర్ ఫిట్ వ్యాక్సిన్స్ అంటే దొంగ వ్యాక్సిన్స్ అనమాట. ఈ దొంగ వ్యాక్సిన్స్ ఎట్లా తయారవుతున్నాయి అంటే, మరి ఎక్కడెక్కడ తయారవుతున్నాయి అంటే కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను చూడండి. కౌంటర్ ఫిట్ వ్యాక్సిన్స్ నో లాంగర్ ఇన్ స్టాక్. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కొన్ని కౌంటర్ ఫిట్ అంటే దొంగ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సర్క్యులేషన్ లేవు, నో లాంగర్ ఇన్ సర్క్యులేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ నో లాంగర్ ఇన్ సర్క్యులేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇప్పటిదాకా అయిన వాటికి ఎక్కడ ఉన్నాయంటే, ఇది ఒకసారి చూడండి. ఆస్ట్రేలియన్ హెల్త్ అడ్వైజరీ వీళ్ళు ఏం చెప్పినంటే, ఈ సర్క్యులేషన్ లో ఉన్న బ్యాచ్ అభయ్ ర్యాబ్ బ్యాచ్ నెంబర్ KA24014, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇగో చూడండి, 24 ఎక్స్పిరేషన్ ఆఫ్ ఫిబ్రవరి దిస్ ఇయర్, అంటే సారీ 2027. సో ఇది ఎప్పుడు ఐడెంటిఫై అయిందంటే జనవరి, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఐడెంటిఫై అయింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ తీసుకోనట్టే అని చెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పినారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అభైరా ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు లేదు మేము మంచిగానే తయారు చేసినాం, ఇది WHO గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ లో చేసినాము, ఇది జెనీవా వాళ్ళు అప్రూవ్ చేసిన సిస్టమ్ ప్రకారమే మేము చేసినాం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ప్యూర్ కల్చర్ బేస్డ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని చెప్పి ఉన్నారు. జస్ట్ ఒక సైడ్ నోట్ కనుక చూస్తే, ఇది ఒక ఇక్కడనే ఉందా అంటే, ఇది ఒకసారి చూడండి. అమూల్ వాళ్ళు కర్డ్ అమ్ముతారు. ఈ కర్డ్ లో కోలిఫామ్ లెవెల్స్ 2100 times అబౌవ్ ద సేఫ్ లెవెల్స్. అంటే ఇది యాక్చువల్లీ కోలిఫామ్ అనేది ఏంటంటే ఒక బ్యాక్టీరియా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, యూజువల్ గా కొలాన్ లో ఉంటుంది. ఓకే, ఫీసిస్ అండ్ సీవేజ్ ఇక్కడ ఉంటుంది. అంటే స్టూల్స్ అంటే నంబర్ 2 ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. ఓకే, అంటే బాత్రూమ్లలో అక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది అమూల్లో చాలా ఎక్కువ ఉంది, ఈ సేల్స్ మరి ఒకసారి చెక్ చేయండి అని చెప్పి. ఇక్కడ ఏమైంది మరి, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే, చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ప్రాబ్లం రెక్టిఫై అయిందా కాలేదా అని కనుక చూస్తే రెక్టిఫై అయిందని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇండియన్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఇట్లాంటి దానిపైన ఒక కంప్లైంట్ చేసిండ్రు. ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేసిండ్రు. మేము ఈ ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫామ్ చేసినాం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి సంగతి ఏంది, వీళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు కొంతమందికి వ్యాక్సినేట్ చేసినాం. మరి వీళ్ళందరూ వ్యాక్సినేట్ చేసిన వాళ్ళకు ఈ తప్పు వ్యాక్సిన్ కదా, మరి ఇప్పుడు ఏం చేసినంటే మళ్ళీ రీవ్యాక్సినేట్ చేయాల్సిందే.
ఈ రీవాక్సినేట్ చేస్తే తప్ప వీళ్ళకు యాక్సెప్ట్ చేసేది లేదు, లేకుంటే వీళ్ళందరూ ఎట్ రిస్క్ ఇన్ లైఫ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లాంటివి ఇస్తారు అంటే, ఎన్ని వ్యాక్సిన్స్ ఇస్తారంటే డే 1, డే 3, డే 7, డే 14, డే 28 ఇట్లా 5 వ్యాక్సిన్ రెజిమెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇవన్నిట్లలో అందరు తీసుకుంటారంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది ఏంటంటే ఈ ప్రాబ్లము, కొంతమంది ఒకటే తీసుకుంటారు మళ్ళీ రారిగా, కొంతమంది ఏమో 2-3 తీసుకుంటారు మళ్ళీ రారు. కానీ ఫుల్ డోస్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇంకా కొంతమంది అండర్ రిపోర్టెడ్, కొంతమంది కుక్క కరిస్తే ఇట్లా అండర్ రిపోర్టెడ్గా కూడా చేస్తూ ఉంటారు. ఈ అండర్ రిపోర్టెడ్ అయిన వాటికి ఆ కేసులని అసలు బయటికి ముందుకు రావు, అదేం కాదనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ప్రజలారా, మనకు ప్రపంచంలో జరిగే దాంట్లో ఒక 36% ఆఫ్ ది రేబీస్ డెత్స్ మన ఇండియాలో అవుతున్నాయి. ఇది ఒక్కసారి ఆలోచించండి, 36%. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 18,000 నుంచి 20,000 డెత్స్ మన ఇండియాలోనే అవుతున్నాయి. ఇది ఎవరికి మెజారిటీ అంటే ఇందులో 60% ఆఫ్ ది కేసెస్ పిల్లలలోనే అవుతున్నాయి. ఇంకా చాలా కేసులు కూడా అండర్ రిపోర్ట్ అవుతాయి, ఇంకా అన్రికగ్నైజ్డ్. అంటే కొంతమంది కరిస్తే కూడా చెప్పరు, ఇంకా హాస్పిటల్ దగ్గర తీసుకుపోరు, వాళ్ళకి కుదరదు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటూ ఉంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండగా కూడా మనం యాక్చువల్లీ దీన్ని ఏం చేయవచ్చు, ఎట్లయితే మనం ఇరాడికేట్ చేయవచ్చు, ఎట్లయితే మనం దీన్ని ప్రివెంట్ చేయవచ్చు ఈ డెత్స్ని అంటే, కుక్కలకి వ్యాక్సినేట్ చేయాలి ఫస్ట్. ఓకే, తర్వాత మనము కుక్క కరిసిందంటే వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ కేర్ వర్కర్ దగ్గర ప్రాపర్గా తీసుకోవాలి. ఈ సర్వైలెన్స్లు బాగా పెంచాలి. తర్వాత ఈ కుక్క కరిసిన తర్వాత వీళ్ళకు ఒక ప్రివెన్షన్ త్రూ కమ్యూనిటీ అవేర్నెస్, అంటే అందరికీ, ఇది నేను ఇప్పుడు చేస్తున్న వీడియో కూడా కమ్యూనిటీ అవేర్నెస్ కోసమే చేస్తూ ఉన్నాను. కుక్క కరిసింది అంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే వాష్ చేయండి. మీ చేతుల్లో ఉన్న పని అయితే మీరు చేయొచ్చు కదా ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వాష్. ఎక్కడెక్కడైతే కుక్క కరిసిందో దాన్ని సబ్బు పెట్టో, స్పిరిట్ పెట్టో, ఆల్కహాల్ పెట్టో, ఏదో ఒకటి పెట్టి ఒక 15 నిమిషాలు కడుగుతూనే ఉండండి. ఏం చేయొద్దు మీరు దానికి. 15 నిమిషాలు కడుగుతూనే ఉండాలి, మీ పని అదే. ఆ తర్వాత సంగతి ఏం చేయాలంటే, మీకు కుక్క హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకోవాలి మీరు. ఓకే, ఎన్ని డోసెస్? 5 డోసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. 0, 3, 7, డే 14 అండ్ డే 15 ఇట్లా 5 వ్యాక్సిన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. డెల్టా దగ్గర ఇస్తారు ఇంజెక్షన్, అక్కడ తీసుకొని దాన్ని వాడచ్చు. అయితే ఈ వ్యాక్సిన్ ప్రాపర్గా కోల్డ్ స్టోరేజ్ ఉందా లేదా అనేది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ హాస్పిటల్ కానీ, ఆ నర్సింగ్ హోమ్ని కానీ ఇచ్చే డాక్టర్, నర్సు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని ఖచ్చితంగా అడగాలి. బికాస్ దిస్ షుడ్ బి స్టోర్డ్ బిట్వీన్ 2 to 8 degrees సెంటిగ్రేడ్. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్లో ఉండే టెంపరేచర్లో మాత్రమే పెట్టాలి. ఎక్కడంటే అక్కడ పెట్టడానికి ఉండదు. ఎక్కడంటే అక్కడ పెడితే అది ఇన్యాక్టివ్ అయిపోతుంది, అది ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. తర్వాత మనం తీసుకున్నాం అనుకో, ఎవడో పనికి మాలినోడో ఏం చేస్తారంటే కొంతమంది పెట్టేసి ఇంకా మర్చిపోతారు లోపల పెట్టడం. తర్వాత మళ్ళీ పేషెంట్ వచ్చినప్పుడు దాన్ని ఇస్తూ ఉంటారు. అప్పటికల్లా దాని టెంపరేచర్ ఒక 20కో, ఇంకా రూమ్ టెంపరేచర్ 25కో వెళ్తుంది అనుకుందాం మనం. వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకుపోయి డాక్టర్కి ఇవ్వాలి, నర్సు ఇంకెవరో ఒకళ్ళు ఇవ్వాలి. వాళ్ళు రూమ్ టెంపరేచర్లో ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు, నర్సే కాదు ఇంకెవరో ఒకళ్ళు ప్రాపర్ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయలేదు, వాళ్ళు తీసుకుపోయి డాక్టర్కి ఇచ్చారు. డాక్టర్ అనుకుంటాడు ఇది ప్రాపర్ రూమ్ టెంపరేచర్ బిట్వీన్ 2 to 8 degrees నుంచి వచ్చింది అనుకొని ఆయన ఇంజెక్షన్ ఇస్తారు. పేషెంట్ ఏమనుకుంటాడు, నేను డాక్టర్ దగ్గరికి పోయినా నాకు ట్రీట్మెంట్ వచ్చేసింది, నాకేం పర్వాలేదు అనుకుని అనుకుంటాడు. కానీ ఇందులో ఎవరికి తెలియని విషయం ఏంటంటే, అక్కడ వ్యాక్సిన్ తీసుకుని ఇచ్చేటప్పుడు ఆయన ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. ఆ ఫ్రిడ్జ్ కరెంటు బోర్డు ఉంటుందో, లేకుంటే అసలు ఆయన బయట ఉంటాడో, ఇంకేమో అయి ఉంటుందో, కోల్డ్ స్టోరేజ్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడమో, ఇవన్నిట్లో ఏదో ఒకటి జరిగితే ఇన్ఎఫెక్టివ్ వ్యాక్సిన్ వల్ల ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, పేషెంట్ చనిపోతాడు. ఎవరికి నష్టం అంటే ఆ కుటుంబానికి నష్టం. కనుక ఒకటి తెలుసుకోండి, కుక్క కరిచినప్పుడు దీన్ని ప్రాపర్గా టైమింగ్ మెయింటైన్ చేసిండ్రా లేదా, దీన్ని కోల్డ్ స్టోరేజ్ మంచిగా మెయింటైన్ చేసిండ్రా లేదా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది వాళ్ళు ప్రాపర్గా చెప్తే తప్ప, మీరు ప్రాపర్గా ఇన్సిస్ట్ చేసి అడిగితే తప్ప వాళ్ళు మీకు చెప్పకపోవచ్చు. ఎందుకంటే వ్యాక్సిన్ పాడైతే పర్వాలేదు, ఆ వ్యాక్సిన్ కనుక చెడిపోతే ఇంకో వ్యాక్సిన్ తీసుకొని వేసుకోండి. అంతేగాని చెడిపోయిన వ్యాక్సిన్ని మీరు వేసుకొని మీ ఆరోగ్యం మీద తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓకే, మీరు మంచి పని చేసిండ్రు, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిండ్రు, మీరు వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కనుక అది ఇయ్యలేదు, అది ప్రాపర్ ఇన్ఎఫెక్టివ్ ఉంటే జరిగే నష్టం మనకే. కనుక మనం ఆ పని చేయరాదు. వై ఆర్ డెత్స్ అక్కడ డిస్పైట్ రేబీస్ వ్యాక్సిన్? ఇగో నేను ఆల్రెడీ చెప్పినాను కదా, ఇక్కడ కోల్డ్ చైన్ సప్లై అనేది మేజర్ ప్రాబ్లం. ఈ కోల్డ్ చైన్ సప్లై మెయింటైన్ చేయక చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇగో ఇక్కడ ఒకటి చెన్నైలో ఒక పర్సన్కి ఏం చేశారంటే, వాళ్ళు అలా వ్యాక్సిన్ ఇచ్చేసిండు. పాపం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి చనిపోయిండు. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎట్లా చనిపోయిండు ఈ వ్యక్తి అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పినాను, మన చేతులలో ఉన్నది మనం ఎప్పుడు చేయాలి. మన చేతులలో ఏదో ఒకటి ఉందో ఫస్ట్ దాన్ని మనం పూర్తి చేసినాం అనుకోండి, అది మనకు మంచిది. కనుక ఫస్ట్ 15 minutes వాష్ చేయండి, సబ్బో, స్పిరిటో, ఆల్కహాల్ ఏదో ఒకటి పెట్టి వాష్ చేయండి. రెండో స్టెప్ దగ్గరికి వచ్చేసరికల్లా రేబీస్ వ్యాక్సిన్. మూడో స్టెప్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇమ్యునోగ్లోబులిన్స్, రేబీస్కి సంబంధించిన ఇమ్యునోగ్లోబులిన్స్, అంటే అది ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అనమాట, అది ఇస్తారు.
అవి 3 పద్ధతులు గనుక ఫాలో చేస్తే మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి కుక్క కరిచిన తర్వాత అది నరంలోకి ఎక్కింది అనుకుందాం. నరంలోకి ఎక్కితే అక్కడి నుంచి దాన్ని ఆపడం మన వల్ల కాదు. ఎందుకు కాదు అంటే అది మొత్తం నరం నుంచి ఇంకా మొత్తం స్పైన్‌కి వెళ్ళిపోతది. స్పైన్ నుంచి బ్రెయిన్‌కి వెళ్ళిపోతది. అది కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ అవర్ కంట్రోల్. మనం దాన్ని ఏం చేయలేం. నేనేం చెప్తా ఉన్నాను అంటే మీరు ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు పేషెంట్‌కి ఇంకా కూడా సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకుందాం. మనకు సింప్టమ్స్ ఏమైనా డెవలప్ అయినాయంటే మాత్రం దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ సైన్. వెరీ బ్యాడ్ సైన్ అంటే ఎట్లాంటి బ్యాడ్ సైన్ అంటే మీకు చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇక్కడ కొంత రాసుకొచ్చిన మీ అందరికి. సో పేషెంట్‌కి యూజువల్‌గా ఇనీషియల్ సింప్టమ్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయంటే ఫీవరు, హెడేకు, డిస్కంఫర్ట్, వామిటింగ్, వీక్‌నెస్. ఇంకా తర్వాత ఆ లొకేషన్‌లో ఆ సైట్ దగ్గర లైక్ ఎక్కడ కాలు దగ్గర కలిస్తే, ఎక్కడ చేయి దగ్గర కలిస్తే ఆ నమ్‌నెస్ నుంచి స్టార్ట్ అయితా ఉంటది. ఆ తర్వాత ఇంగా అసలు చాలా టెర్రిబుల్ ఉంటది. ఇంగా వాళ్ళకి పిచ్చిలేసినట్టే అయితది. వాళ్ళకంతా వెరీ వెరీ చేస్తా ఉంటారు. అసలు ఇంకా హాలుసినేషన్స్ వస్తా ఉంటాయి. ఇంగా తర్వాత వాళ్ళకేమో అసలు లైట్‌ని చూసినా భయమేస్తా ఉంటది. తర్వాత ఇంకేమన్నా చూస్తే అంటే లైక్ గాలి గట్టిగా వచ్చినా భయపడతా ఉంటారు. వాటర్ చప్పుడొచ్చినా భయపడతా ఉంటారు. చివరికి ఏమి తినలేరు. వాళ్ళందరిని కూడా ఏం చేస్తారంటే యూజువల్‌గా ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక్కసారి పేషెంట్ రేబీస్‌కు వచ్చింది అంటే అందులోకెళ్ళి బతికి బయటపడడం అనేది ఇప్పటిదాకా ఇంపాసిబుల్ టాస్కే అయింది. కనుక నేనేం చెప్తాను అంటే దాన్ని ప్రాపర్‌గా కేర్ తీసుకోండి. ముందు నుంచే కేర్ తీసుకోండి. వాక్సిన్స్ పైన కేర్ తీసుకోండి. మనం అనుకుంటాం ఈ ఒక్క వాక్సిన్ తీసుకుంటే సరే అసలు మంచిగానే ఉంటది కదా అన్నట్టు. ఈ వాక్సిన్‌లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మనకు తెలియదు. ఇదేం తెలుసా? అసలు సరిగ్గా మందులు సరిగ్గా లేక ఎలక్టోరల్ బాండ్స్‌లో ప్రభుత్వాలకు కొంత డబ్బులిచ్చి అంటే కొన్ని పొలిటికల్ పార్టీస్‌కి కొన్ని డబ్బులిచ్చేసి ప్రభుత్వాలకు కాదు పొలిటికల్ పార్టీస్‌కి డబ్బులిచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంత కరప్షన్ మోడ్‌లో కొన్ని నడిపించుకుంటా ఉంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళ త్రూ. దానివల్ల మన మీదకి ఒక దాడి అని చెప్పుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఎట్లాంటివి పడితే అట్లాంటి మందులు మనం అంటే ఇన్‌ఎఫెక్టివ్ ఉంటదో మిగతా మందులు కూడా ఇన్‌ఎఫెక్టివ్ ఉండొచ్చు కదా! మిగతా వాక్సిన్స్ కూడా ఇన్‌ఎఫెక్టివ్ ఉండొచ్చు కదా! ఇట్లాంటివన్నీ జరగొచ్చు. మనకు చాలా ఇబ్బందులలో పడతా ఉంటాం. తర్వాత ఇంకొంచెం కిందకొచ్చి చూపిస్తాను నేను మీకు ప్రజలారా. ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. ఇక్కడ చూడండి ప్రభుత్వం ఎట్లా చెప్పిందంటే లాస్ట్ ఇయర్ అంటే 2024లో 37,00,000 కుక్క కాటులయినాయి. అందులో 54 మంది చనిపోయినరు అని 2024లో రిపోర్ట్ ఇచ్చింది. ఎక్కడి నుంచి? మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ చూడండి. గివెన్ బై ఎస్పీ సింగ్ బఘేల్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అని చెప్పి ఇచ్చిండ్రు ఆయన. కానీ నిజానికి ఇంతే ఉందా అంటే ఇంకొక స్టడీ చేసిండు. లాన్సెట్ వాళ్ళు ఒక స్టడీ చేస్తే ఇక్కడ చూడండి 5,726 ఉండొచ్చు అని చెప్పారు. ఇది ఎందుకు అంటే 36 ఇంకా కరెక్ట్ చెప్పాలంటే WHO ఏం చెప్పిందని చెప్తాం. లాన్సెట్ అనేది పక్కకు పెడితే WHO ఏం చెప్పిందంటే 36% ఆఫ్ ది వరల్డ్స్ రేబీస్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అని చెప్పారు. ఇక్కడ చూడండి ఈయన ఏం చెప్తారంటే 37 లక్షల కుక్క కాట్లు 54 మంది చనిపోయినారు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అయితే స్టడీ చూడండి. ది స్టడీ ఈస్ డన్ బై లాన్సెట్. లాన్సెట్ ఈస్ వన్ ఆఫ్ ద మెడికల్ జర్నల్స్ పబ్లిష్ చేసేది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్టడీ ఏం చేసిందంటే 3,37,808 మంది పైన చేసిన స్టడీ. ఓకే, వీళ్ళందరూ ఇన్ని ఇళ్ళల్లో ఉన్నారు అంటే 78,000 ఇళ్ళల్లో ఉన్నారు. ఇక్కడ 2,000 మందికి కుక్క కరిసింది. ఓకే, ఇది అంతా ఒకటే సంవత్సరంలో, ఇదంతా లాస్ట్ 1 ఇయర్లోనే జరిగిన అనమాట. అంటే యావరేజ్గా 6.6 పీపుల్ మధ్యలో పర్ 1000 అంటే 1000లో 6 కుక్క కరిచినట్టు. ఇది దీన్ని మొత్తం ట్రాన్స్లేట్ చేసిండ్రు. మొత్తం నేషనల్ లెవెల్ ఎంత ఉండొచ్చు అంటే 91 లక్షల కుక్క కాట్లు ఉండొచ్చు భారతదేశంలో అని చెప్పడం జరిగింది. ఇందులో 20% మంది యావరేజ్గా కుక్క కరిచినప్పుడు దీనికి వ్యాక్సినే తీసుకోలేదు వీళ్ళు. ఇంకొక 1000 మంది అంటే 66% ఏమో ఒక 3 డోసులు తీసుకున్నారు. ఇక ఒక హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఏమో ఎంత తీసుకున్నారు? జస్ట్ ఒక 1 డోసే తీసుకొని వదిలిపెట్టేసారు. అంటే ఇక్కడ చాలా అండర్ రిపోర్ట్ అవుతున్నాయి, చాలా తక్కువ రిపోర్ట్ అవుతున్నాయి, తర్వాత ఏమైనా జరుగుతున్నాయి. సో వీళ్ళు ఫుల్ డోసులు కూడా తీసుకుంటారు. అసలు తీసుకోవాల్సింది ఎంత? 0, 3, 7, 14, 28 ఇట్లా ఇవన్నీ తీసుకోవాలి. కానీ ఇవి జరగట్లేదు. సో ఇది కొంచెం కిందికొచ్చి చెప్తాను చూడండి ప్రజలారా. ఇది మనం చెప్పింది. ఇక్కడ మనం ఏం చేయాలి? అసలు ఎట్లా ఈ కుక్కల్ని ఇవన్నిటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు అంటే బర్త్ కంట్రోల్ చేయాలి కుక్కలకి. ఓకే, మనకు షార్టేజ్ ఆఫ్ వెటర్నరీ స్టాఫ్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు చూడండి ఇవి 2 కారణాల వల్ల కుక్కలు బాగా పెరిగిపోయి రేబీస్ డెత్లు బాగా ఎక్కువైపోయినాయి అని చెప్తా ఉంటారు. సౌత్ ఇండియాలో ఒక స్టడీ చేస్తే మీకు కూడా చూపిస్తా. అసలు ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం 2024లో 57 డెత్స్ ఉన్నాయని చెప్పారు కదా. కానీ ఒక తమిళనాడునే చూడండి. ఇక్కడ తమిళనాడులోనే 43 ఓకే 2024లో డెత్స్. కర్ణాటకలో చూస్తే 42. ఇక్కడనే 86 అయినాయి కదా, 85 అయినాయి కదా. మరి ఒకటే సంవత్సరం ఇయర్ 2024లో ఉట్టి తమిళనాడు అండ్ కర్ణాటక ఇవి 2 ఇక్కడ డెవలప్డ్ స్టేట్స్. ఈ 2 డెవలప్డ్ స్టేట్స్లనే ఇట్లా అయింది అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత 82, 85 కేసులు అయినాయి ఇక్కడ. అట్లాంటిది మిగతా చోట్ల ఎంత అవుతుంది? ఇంకా చాలా ఎక్కువ అవుతుంది.
ఇక అసలు మనం హైదరాబాద్లో చూసుకుందాం ప్రజలారా. హైదరాబాద్ చూస్తే ఫన్నీయెస్ట్ స్టోరీ ఏంటంటే 100 మందిని కుక్కలు కరుస్తున్నాయి. 100 మందిని కుక్కలు కరుస్తున్నాయి ప్రతిరోజు గ్రేటర్ హైదరాబాద్లో. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత పెద్ద నంబరో అది. ఇక కేరళ గిర్ల ఇవన్నీ చూసుకుంటే ఆ నంబర్లు కూడా పెద్దగానే ఉన్నాయి. మనం అది తర్వాత వెళ్దాం దానికి. ఇక కిందికి వచ్చి చూస్తే ప్రజలారా ఒకటేంటంటే ప్రపంచంలో కుక్క కాటుతో చనిపోయిన వాళ్ళు 59,000 ఉంటే మన ఇండియాలో యావరేజ్గా 20,000 ఉన్నాయని చెప్పి ఇంకా ఇది WHO స్టడీస్ కొన్ని చెప్తా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనేది మనం ఏం చెప్పలేం, కానీ WHO స్టడీస్ అయితే ఇట్నే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎట్లా అవుతున్నాయి, ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు, మరి ఈ కుక్కలన్నీ ఎక్కడి అంటే కొన్నిసార్లు పక్కింట్లో కుక్కలే కరుస్తూ ఉన్నాయి. ఇగో ఇక్కడ 50 year old ఢిల్లీ వర్కరు, ఆయన ఏమైంది అంటే అసలు ఆయన కుక్క కరిసింది. ఆయన కుక్క కరిచిన తర్వాత ఏమైంది, ఆ కుక్కకు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కడిగిండు, వ్యాక్సిన్ తీసుకున్నాడు, మళ్ళీ ఇంకా అన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా తీసుకున్నాడు. అన్ని తీసుకున్న తర్వాత కూడా ఆ మనిషి చనిపోయాడు. ఎట్లా చనిపోయిందంటే ఇక మరి ఏది పని చేయలేదు, ఇక మనం ఏం చెప్పలేము. బట్ సంథింగ్ డింట్ వర్క్అవుట్ అండ్ హీ డైడ్. ఓకే, ఇది ఎందుకంటే పక్కింటి వాళ్ళ కుక్క కరిచింది. మరి పక్కింటి ఆయన మరి ఏం చేయాలి? కుక్కర్ పెంచుకున్నప్పుడు నీ బాధ్యత ఏంది? నువ్వు కుక్కర్ పెంచుకున్నావు కాబట్టి నువ్వు దానికి వ్యాక్సిన్ ఇవ్వాలి. దానికి వ్యాక్సిన్ ఇవ్వకుండా పక్కింటి వాళ్ళని కనిపించి పక్కింటి ఆయన చచ్చిపోతే నీకు ఏవి అసలు దాంట్లో తప్పే లేదు అన్న టైప్లో ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ప్రజలారా. దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే బేసిక్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకా హై లెవెల్ ఆఫ్ కరప్షన్ ఈ సిస్టంలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ. మనం కనుక కొంత ఎడ్యుకేషన్ పెంచి కొన్ని పద్ధతులు వేస్తే బాగుంటుంది. సెకండ్ థింగ్, కుక్క గడిచినప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ వాష్ చేసుకోండి. మీ చేతుల్లో ఉన్న పని వాష్ చేయండి, తరోగా వాష్ చేయండి. ఫస్ట్ 1 hour ఆఫ్ ది ప్రోటోకాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ వాషింగ్. దెన్ ఆఫ్టర్ దాట్ we could go for the vaccinations as prescribed. తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్స్. ఇవి 3 కనుక చేస్తే ఈ ఫెటాలిటీ అనేది చాలా మటుకు తగ్గించవచ్చు. 100% మనము ఫెటాలిటీని తగ్గించవచ్చు. ప్రభుత్వం లెక్కలు ఎవరైనా చెప్పుకొని మనకు అన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఈ ప్రపంచంలో మన భారతదేశంలో 60 లక్షల వ్యాక్సిన్స్ కావాలి సంవత్సరానికి. మనకు ప్రొడ్యూస్ అవుతున్నాయి మాత్రం 50 లక్షలే. అందులోకి వెళ్ళి ఇంకో 20% మనం సప్లై అటెండ్ చేస్తూ ఉంటాం. అంటే మనకి ఎంత షార్టేజ్ అన్నట్టు, చాలా షార్టేజ్. మరి షార్టేజ్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే ప్రభుత్వం కొన్ని రెస్ట్రిక్షన్స్ చేయాలి, బయటికి పంపించకుండా. మరి లేకుంటే మనకే ఇంకెక్కువ ప్రొడ్యూస్ అయ్యేటట్టు కనుక చూస్తే బాగుంటుంది. ఈ కుక్కలకి కూడా కొంత క్యాస్ట్రేషన్ చేసి ఇవన్నీ కంట్రోల్ చేస్తే బాగుంటుంది. లేకుంటే మనం అందరం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది యూజువల్గా చిన్నపిల్లలకే కరుస్తూ ఉంది. చిన్నపిల్లలే ఎక్కువ మోర్టాలిటీ రేట్ ఉంది కాబట్టి ఆలోచించండి. ఇవాళ రేపు పిల్లలకు ఎంత కష్టం అది. అసలు పిల్లలు బయట ఆడుకుంటే ఇంత కష్టం వచ్చిన రోజులు వస్తే ఇది మంచిది కాదు.